గుండెలు పడ్డగానే సాకుతో ఈ ప్రధాన రహదారిని మొత్తం తవ్వడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపు లేనందువల్ల గత 3 నెలల నుంచి కూడా ఈ రోడ్డు వెంట ప్రయాణించేటువంటి ప్రయాణికుల కళ్ళల్లో దుమ్ము కొట్టుకొని, అలాగే ఈ రోడ్డుకి ఇరువైపులా నివసిస్తున్నటువంటి ప్రజలందరి కండల్లో నోళ్లల్లో దుమ్ము పోవడం వల్ల అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఎన్నిసార్లు ఎంతమంది ప్రజానాయకులు ప్రజలు నోరెత్తి మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ పట్టినట్లు లేదు. కాబట్టి ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3000 కోట్లు తెచ్చినటువంటి పత్రికల్లో ప్రకటన చేసుకునే ఎమ్మెల్యే గారికి ఈ తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ రోడ్డు కనిపించట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అలాగే ఎలుగుపల్లి హైవే నుండి వెంపటి రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా పనులు ప్రారంభించి సగాన్నే వదిలేశారు. ఇంతవరకు 6 నెలలైనా మళ్ళీ ఆ పని మొదలు పెట్టట్లేరు. దానివల్ల రోడ్డు వైపున గుంతలు పడి ద్విచక్ర వాహనదారులకు కానీ కార్లకు, జేసీబీలకు, ట్రాక్టర్లకు ఇలాంటి వాటికి కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కొత్త సంవత్సరంలో వెంటనే స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. కేంద్రంలో గత 3 నెలల క్రితం గుండెలు పడ్డగానే సాకుతో ఈ ప్రధాన రహదారిని మొత్తం తవ్వడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పట్టింపు లేనందువల్ల గత 3 నెలల నుంచి కూడా ఈ రోడ్డు వెంట ప్రయాణించేటువంటి ప్రయాణికుల కళ్ళల్లో దుమ్ము కొట్టుకొని, అలాగే ఈ రోడ్డుకి ఇరువైపులా నివసిస్తున్నటువంటి ప్రజలందరి కండల్లో నోళ్లల్లో దుమ్ము పోవడం వల్ల అనారోగ్యానికి గురై ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఎన్నిసార్లు ఎంతమంది ప్రజానాయకులు ప్రజలు నోరెత్తి మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి కానీ సంబంధిత అధికారులకు కానీ పట్టినట్లు లేదు. కాబట్టి ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో మేము నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3000 కోట్లు తెచ్చినటువంటి పత్రికల్లో ప్రకటన చేసుకునే ఎమ్మెల్యే గారికి ఈ తుంగతుర్తి మండల కేంద్రంలో ఈ రోడ్డు కనిపించట్లేదా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని, అలాగే ఎలుగుపల్లి హైవే నుండి వెంపటి రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు కూడా పనులు ప్రారంభించి సగాన్నే వదిలేశారు. ఇంతవరకు 6 నెలలైనా మళ్ళీ ఆ పని మొదలు పెట్టట్లేరు. దానివల్ల రోడ్డు వైపున గుంతలు పడి ద్విచక్ర వాహనదారులకు కానీ కార్లకు, జేసీబీలకు, ట్రాక్టర్లకు ఇలాంటి వాటికి కూడా చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ కొత్త సంవత్సరంలో వెంటనే స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై